లాస్ట్ స్టోరీలో అంబాదేవి తనను భీష్ముడు వివాహం చేసుకోవాలని భీష్ముడితో చెప్తుంది. అప్పుడు భీష్ముడు, దేవి, నేను భీష్మ ప్రతిజ్ఞ చేశాను. ఈ జన్మలో నేను వివాహం చేసుకోలేను. చేసుకొని చేసిన ప్రతిజ్ఞ తప్పను అని చెప్తాడు అంబాదేవితో. అప్పుడు అంబాదేవి, నా ఈ జీవితం మీరు నాశనం చేశారు, ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి అని కోపంతో అక్కడ్నుండి వెళ్ళిపోతాది. ఆ తర్వాత అంబాదేవి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేయడం స్టార్ట్ చేస్తుంది. పక్కనే అక్కడున్న మునులు చూసి, ఎవరమ్మా నీవు, ఎందుకిలా తపస్సు చేస్తున్నావని అడిగారు. అంబాదేవి జరిగింది చెప్తాది. అప్పుడు ఆ మునులు, రేపు ఇక్కడికి పరశురాముడు వస్తున్నాడు. భీష్ముడు ఆయన శిష్యుడేగా, ఆయన చెప్పింది భీష్ముడు చేస్తాడు. పరశురాముడు వచ్చాక ఆయన్ని రిక్వెస్ట్ చెయ్యి, ఆయన ఎలాగోలా హెల్ప్ చేస్తారు అని చెప్తారు. ఆ తర్వాత పరశురాముణ్ణి కలిసి అంబాదేవి జరిగిందంతా చెప్తాది. పరశురాముడు, ఇందులో ఇద్దరిది తప్పుంది. ఒకటి, భీష్ముడు నీ మనస్సు తెలియకుండా నిన్ను తీసుకుని రావడం తప్పు. 2, సాల్వుడు జరిగింది తెలిసాక నిన్ను వివాహం చేసుకోకపోవడం. ఈ ఇద్దర్లో ఎవర్ని శిక్షించాలి అని అడుగుతాడు. అప్పుడు అంబాదేవి, సాల్వుడు ఇప్పుడేం చేసినా నన్ను పెళ్లి చేసుకోడు. భీష్ముడే దీనికి కారణం. సో భీష్ముణ్ణే శిక్షించండి అనంటుంది. పరశురాముడు తన శిష్యులు మరియు అంబాదేవితో కలిసి హస్తినాపురానికి వెళ్తారు. భీష్ముడు పరశురాముడు వస్తున్నాడు అని తెలుసుకొని తన గురువుకి సకల మర్యాదలు చేస్తాడు. తర్వాత పరశురాముడు భీష్ముడితో, నీ తమ్ముడికి ఇచ్చి అంబాతో వివాహం జరిపించు అని చెప్తాడు. దానికి భీష్ముడు, వేరే ఒకరితో తన మనస్సు ఉంది, నా తమ్ముడికి ఎలా ఇచ్చి వివాహం చేసేది, నేను చెయ్యను అని అంటాడు. అయితే నాతో యుద్ధానికి సిద్ధం, నువ్వెళ్ళి నీ సైన్యాన్ని సిద్ధం చేసుకొని రా అని భీష్ముడితో చెప్తాడు పరశురాముడు. అప్పుడు భీష్ముడు, నేను చేసిన పనికి సైన్యమెందుకు గురుదేవా, నేనొక్కడ్నే వస్తాను అని చెప్తాడు. తిరిగి రాజ్యంకి వెళ్ళి సత్యవతీదేవికి జరిగిందంతా చెప్తాడు. సత్యవతీదేవి అండ్ అస్తవాసుల ఆశీస్సులతో యుద్ధానికి స్టార్టైతాడు. అలా మహాభారతంలో మొదటి బిగ్ వార్ స్టార్టైతది. మనకు ఫేమస్ కురుక్షేత్ర యుద్ధం 18 డేస్ జరుగుతాది. కానీ ఈ గురుశిష్యుల మధ్య యుద్ధం 24 డేస్ జరుగుతాది. యుద్ధంలో భీష్ముడు, పరశురాముడు అన్ని అస్త్రాలను వదిలేస్తారు. ఇంక ఫుల్గా అటూ ఇటూ ఎవ్వరూ తగ్గకుండా యుద్ధం చేస్తారు. 23 డేస్ అయిపోయింది. ఇంకా యుద్ధం కొనసాగుతుంది. ఆ రోజు నిద్రలో భీష్ముడికి అస్తవసువులు మరియు గంగాదేవి కలలో వచ్చి సమ్మోహన అస్త్రం ప్రసాదించి, ఈ అస్త్రం ప్రయోగించు పరశురాముడిమీద అని చెప్తారు. సమ్మోహన అస్త్రం ఏం చేస్తుందంటే అవతల ఉన్న వాళ్లను హిప్నటైజ్ చేస్తుంది. నెక్స్ట్ డే భీష్ముడు సమ్మోహన అస్త్రాన్ని ఏం చేసినప్పుడు నారదుడు, దేవతలు మరియు జమాదగ్ని వచ్చి ఇలా పరశురాముడిపై ఈ అస్త్రం ప్రయోగించడం కరెక్ట్ కాదు అని నచ్చచెప్తారు. అలాగే పరశురాముడికి కూడా భీష్ముడు, నీ చేతిలో చావు లేదు, భీష్ముడిని నువ్వు చంపలేవు, ఆయన చావు అర్జున వేసిన బాణాల వల్లనే సంభవిస్తుంది అని చెప్తారు. ఇంక చేసేది ఏమీ లేక పరశురాముడు, అంబాదేవి, భీష్ముడిపై ఉన్న నా గురుహక్కు లేదు నాకింక, భీష్ముడు నేను శిక్షించలేను అని చెప్తాడు. పరశురాముడు కూడా ఇలా అనడంతో అంబాదేవి కోపం ఇంకా పెరిగి శివుడికి ఘోర తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకు అని అడుగుతాడు. నేన్ భీష్ముడిని చంపాలి అని కోరుకుంటుంది. అది ఈ జన్మలో జరగదు అని శివుడు చెప్తాడు. కాని నెక్స్ట్ జన్మలో నువ్వు ఆడపిల్లగా పుట్టి తర్వాత మగాడిగా మారి భీష్మచావుకి కారణమైతానువు అని వరమిస్తాడు. నెక్స్ట్ జన్మలో శిఖండిగా పుట్టి కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి మరణానికి కారణమైతుంది. కాని ఈ మధ్యలో ఏం జరిగింది, అసలు కురుక్షేత్ర యుద్ధం ఎలా స్టార్టైంది అని ముందు వచ్చే వీడియోస్లో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.